ద్విచక్ర వాహనదారులు తమ కుటుంబం దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ ధరించాలని అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ కోరారు. రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు అవనిగడ్డలో గురువారం మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, పోలీసులు, విద్యార్థులతో కలిసి హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవనిగడ్డ కోర్టు సెంటర్ నుంచి రాజీవ్ గాంధీ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపేవారు, వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో న్యాయవాది, జూనియర్ సివిల్ జడ్జి గోపీనాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సనక రఘురాం ప్రసాద్, సిఐ త్రినాథ్, ఎస్ఐ రమేష్, న్యాయవాదులు పాల్గొన్నారు. కాబట్టి మన ఇంతమంది స్టూడెంట్స్ ఈరోజు పెట్టాం కాబట్టి ప్రతి ఒక్క హౌస్ నుంచి, ఒక్కొక్క ఇల్లు నుంచి ఒక్కొక్కరు వచ్చి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్ని, లేదంటే మీ బ్రదర్స్ని, లేకపోతే ఈవెన్ మీరు ఏదైనా టూ వీలర్స్ నడిపినా కూడా ప్రతి ఒక్కళ్ళు టూ వీలర్ నడిపేవాళ్ళు ప్లస్ వెనక్కి కూర్చున్న వాళ్ళు అంటే పిలియన్ రైడర్స్ ఇద్దరు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మన ఈ కాలేజీ మేనేజ్మెంట్ వారికి ఏంటంటే ఈరోజు లేట్ అయింది కదా అని చెప్పి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఉన్నారా ఇందులో ఇక్కడ వచ్చున్నారా? ఏదైనా లేట్ ఉన్నా కానీ ఏదైనా కానీ పర్మిట్ చేయండి. ఈ రోజు నుంచి నేను ఈ నెలాఖరు వరకు ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తాను. డైలీ ఏదో ఒక కాలేజీ కావచ్చు, లేదంటే రద్దీ ప్రదేశాల్లో కావచ్చు ఈ మీటింగ్ పెట్టడం కానీ నేను మన బార్ అసోసియేషన్ కోఆర్డినేషన్తో, అదేవిధంగా పోలీస్ వారు, మిగతా డిపార్ట్మెంట్తో నేను కోఆర్డినేట్ చేసుకొని నేను పెట్టే విధంగా నేను ప్లాన్ చేస్తాను. కానీ మనకు ఈ రోజు ఏదైతే చాలా తక్కువ మంది, ఒకళ్ళిద్దరు కనిపించారు హెల్మెట్ పెట్టుకొని ఇది రోడ్ల మీద, అది రోజు రోజుకి పెరగాలి. అది అంతగా కృషిగా మనం చేయాలని చెప్పి ఒక్కసారి కనుక అలవాటు చేశామంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చికిత్స కంటే నివారణ అనేది ప్రథమం. కాబట్టి అది మీరు ఎట్టి పరిస్థితుల్లో మన అందరం తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు ఈరోజు అవకాశం తెలియజేసుకుంటాను. నేను మీటింగ్ పెడతాను. దీన్ని బట్టి మనం కోఆర్డినేట్ చేసుకొని మనం చేద్దామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే సేవ్ లైఫ్ మనం స్లోగన్లో వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్. హెల్మెట్ ధరించేది ఎవరు? ఏదైతే టూ వీలర్ నడుపుతారో వాళ్ళు. కానీ సేవ్ లైఫ్ ప్రతి ఒక్కళ్ళు మన అందరం కూడా మన యొక్క ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. మనం వెళ్ళేది మనం ఎటు ఉన్నా కానీ ఎదుటి వచ్చే వ్యక్తి ఎలా వస్తారో తెలియదు. ఇందాక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరించడం, దానివల్ల కలిగే ఉపయోగాల గురించి ప్రత్యేక డ్రైవ్ ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు ఎలా వేసుకుంటామో అదేవిధంగా మనం బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ కూడా అదే విధంగా ధరించే మనం బయటకు వెళ్ళాలి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్కి కానీ, మీ బ్రదర్స్ కానీ వాళ్ళు బైక్ మీద బయటకు వెళ్తున్నప్పుడు మీరు మ్యాండేటరీగా వాళ్ళకి గుర్తు చేయాలి. మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్స్ కానీ వెళ్తున్నప్పుడు, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ రిలేటివ్స్ బైక్ మీద, టూ వీలర్ మీద, వాళ్ళకి మీరు గుర్తు చేయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. హెల్మెట్ ధరించమని చెప్పండి. ఎందుకంటే మెజారిటీ యాక్సిడెంట్స్ టూ వీలర్స్లో హెడ్ ఇంజురీ వల్లనే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానివల్లనే డెత్ టోల్ కూడా పెరుగుతూ ఉంది. బాడీలో ఎక్కడ ఇంజురీ జరిగినా కూడా అది పైకి కనిపిస్తుంది. హెడ్ ఇంజురీ మాత్రం హెడ్కి ఇంజురీ అయినట్లు తెలియదు, ఇంటర్నల్గా ఇంజురీ అవుతుంది. దానివల్ల ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకనే హెల్మెట్ అంత ఇంపార్టెంట్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీకు ఎవరైనా ఎదురైనప్పుడు, ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ మీ పక్కన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి హెల్మెట్ గురించి. కోవిడ్ టైంలో ప్రికాషన్స్ గురించి మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నామో హెల్మెట్ విషయంలో కూడా అంతే కేర్ఫుల్గా ఉండాలి. హెల్మెట్కి సంబంధించి ఎవరైతే హెల్మెట్ వేర్ చేయట్లేదో వాళ్ళందరికీ కూడా మీరు కాషన్స్ ఇవ్వండి. ఈరోజు అవగాహన కార్యక్రమం మేము ఏర్పాటు చేసాం, హెల్మెట్ ధరించాలి అని. తదుపరి నుండి దీన్ని ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ రీచ్ అయ్యేటట్లు చేస్తాం. హెల్మెట్ ధరించకపోతే దానికి తగ్గట్టు పనిష్మెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఆ పనిష్మెంట్ తప్పించుకోవడానికైనా మీ ప్రొటెక్షన్ కోసం హెల్మెట్ ధరించేది కేవలం మీకోసమే, ఎవరి కోసమో కాదు. ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అందరూ హెల్మెట్ ధరించి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకోవడం వల్ల తద్వారా వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళు సేవ్ చేసినట్లు అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన చూసుకుంటాను. మనందరికీ ముఖ్యమైనది ఏంటంటే ప్రాణం అనేది చాలా విలువైంది. దాన్ని మనము అంచనా వేయకుండా చాలామంది యూత్ అనవసరంగా బైకుల మీద నడిపి ఎక్కువ మంది ఏంటంటే యూత్ చనిపోవడం జరుగుతుంది. మన ఇండియా రోడ్ కానీ, ఇటు ఏపీ రోడ్ కానీ మనం తీసుకుంటే
ఈ డెత్ ఎవరి ఇయర్ మనం క్యాల్కులేషన్ చేసుకుంటే అందులో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది యూత్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చూసుకోండి, ఏ యాక్సిడెంట్లో అయినా మిగతా యాక్సిడెంట్లో చేయగాను కారు కానీ ఫ్రాక్చర్ అవుతుంది, కానీ ఈ బైక్ యాక్సిడెంట్లు వీటిలో డెత్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. అలాగే మనకు మనిషి విలువ తెలియట్లేదు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించి 21 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు ఒక యువకుడిగా మిమ్మల్ని ఈ దేశానికి ఇస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారంటే అది యొక్క విలువ తెలియక, అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని 18 సంవత్సరాలు పెంచాలి అంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో వాళ్ళ యొక్క ఆశలు మీ మీద పెట్టుకుని మిమ్మల్ని పెంచుతున్నారు. కానీ మీరు ఆ విలువను మర్చిపోయి కేవలం బైకులు అంటే ఎలా నడపాలో తెలియదు. మనం బైక్ని యాక్చువల్గా మన అవసరానికి వాడుకునే బైక్ని మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. అంటే మీరు చనిపోతే మీ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళు బతికున్నంతకాలం జీవితాంతం నా చేతికి అందించిన కొడుకు నాకు అలా బతకన్నా పోయాడని ఆ ఆవేదన మీరు వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఎదుటి వ్యక్తిని ఎవరైనా ఒక ఫ్యామిలీ వాళ్ళ పర్సన్ని మీరు బతకడం వల్ల ఆ ఫ్యామిలీ పర్సన్ చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. దయచేసి మీ అందరికీ ఇక్కడ ఉన్న యూత్ ఏదో చెప్తున్నారో మీ ఇంటికి వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న యూత్కి కూడా చెప్పండి. యాక్సిడెంట్ వల్ల మన కుటుంబం కానీ లేదా ఎదుటి వాళ్ళ కుటుంబం కానీ చాలా ఇబ్బందులు గురవుతుంది. మనం ఆలోచించాలని దీని గురించి ఒకసారి మీరంతా ఆలోచించి ఈ రోజున మేము కండక్ట్ చేసిన అవేర్నెస్ క్యాంప్ మన సబ్జెక్ట్ గారు కానీ వేస్టేజ్ గారు కానీ కండక్ట్ చేసిన ఈ క్యాంప్కి మీరంతా గుర్తించి అందరూ కూడా హెల్మెట్ ధరిస్తారని ఈ అవకాశం